శ్రీశైలం అంటే మనకి గుర్తొచ్చేది శ్రీశైలం ఘాట్ రోడ్, శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం టెంపుల్. అండ్ దాంతో పాటు మనలో చాలా మంది ఫ్రెండ్స్ తో బైక్ ఆర్ కార్ లో శ్రీశైలం ఆర్ ఎనీ ట్రిప్స్ కి పోవాలని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు మా లాగానే. బట్ ఎవరో ఒకరు హ్యాండ్ ఇస్తారు, పోలేరు. అందులోనూ మా గ్యాంగ్ మాత్రం ఇంట్రోవర్ట్ గ్యాంగ్ అవ్వడంతో ఎప్పుడు బైక్ లో 1 డే ట్రిప్స్ చేసినాం. మేము హైదరాబాద్ లో ఫస్ట్ టైం, కార్ లో 2 days చిన్న ట్రిప్ అయితే వేసినాం. ఫస్ట్ టైం కార్ లో కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ టైం నమ్మి కార్ అయితే ఇచ్చారు. ఇంకెవ్వరు వచ్చినా రాకున్నా పక్కా వెళ్ళాల్సిందని చెప్పి వెళ్ళిపోయినాం. ఎలా వెళ్ళాం, ఏమేం చేసామో వీడియో మొత్తం చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడే మనం కొబ్బరికాయ కొట్టుకొని అయితే స్టార్ట్ అయినాం. మనం వెళ్ళింది వచ్చేసి 17th November 9 AM కి అయితే స్టార్ట్ అయినాం మేము. ఇంకా గచ్చిబౌలి అంత ట్రాఫిక్ లో ఎరుక్కునేసరికి ఏం తీయలేదు. సీదా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాక వీడియో స్టార్ట్ చేసిన. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ సినిమాటిక్ వ్యూ తోటి వీడియో మంచిగా ఎడిట్ చేసి పెడుతున్నా. సో అందరూ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం తీసేయండి. సో చూసారు కదా, అలా పాటలు వినుకుంటూ తుక్కుగూడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ దిగేసి కల్వకుర్తి టు శ్రీశైలం సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దిగంగానే మనం అందరు ఫుల్ ఆకలితో ఉండే టిఫిన్ తినేసి అట్లనే చాయ్ తాగడానికి అయితే వచ్చేసినాం. చాయ్ కూడా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. భయ్యా ఢిల్లీ రిజర్వర్ అంటే ఎటో తీసుకెళ్తుంది భయ్యా, చూడండి. నీదేటో ఊర్లో తీసుకెళ్తుంది. అరే అడుగుదామారా, ఢిల్లీ రిజర్వర్ అంటే మనకి అది చెప్తుంది ఎటో తీసుకెళ్తుంది. ఈ గూగుల్ మ్యాప్ ఎటో తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ఏమైందంటే డిండి రిజర్వర్ అని సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో మనకి బ్యాక్ సైడ్ అయితే తీసుకెళ్తుంది విలేజ్ లో నుంచి. అట్లా వెళ్ళకుండా సీదా మెయిన్ రోడ్ లోనే వచ్చేయండి. మెయిన్ రోడ్ లోనే మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది వాటర్ ఫాల్ లాగేది. మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకెళ్తే అట్లా వెళ్ళకుండా సీదా మెయిన్ రోడ్ లోనే రండి. తెలియని వాళ్ళు వెళ్ళిపోతే సీదా పొలాలకి అయితే వెళ్ళిపోతారు. మాకు ఊళ్ళోకి పోగానే డౌట్ వచ్చి మేమైతే రిటర్న్ అయితే వచ్చేసినాం. గూగుల్ మ్యాప్ చెక్ చేసుకొని. మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు, చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకా మనం డిండి రిజర్వాయర్ చూసుకున్న తర్వాత మనకి ఫారెస్ట్ అండ్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన 2 నిమిషాలకే చూడొచ్చు ఆల్రెడీ యాక్సిడెంట్ అయి ఉన్నాయి ఇక్కడ 2 వెహికల్స్. పోలీసులు కూడా ఉన్నారు ఆల్రెడీ. చాలా జాగ్రత్త అయితే ఉండాలి రోడ్ లో. మీరు ఈ ఫారెస్ట్ లో మనం కార్ ఆపిన, మంకీస్ కెమెరా తినిపించినా కూడా 10,000 ఫైన్లు అయితే ఉన్నాయి. చూసుకొని అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం వెళ్తున్నదే డ్యామ్ వాటర్ పైన ఉన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కి అవతల పక్క ఆంధ్రప్రదేశ్, ఇవతల పక్క తెలంగాణ బార్డర్ అయితే ఇదే. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, డ్యామ్ వచ్చేసి మనకి తెలంగాణలో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం.
ఇంకా ఈవినింగ్ మనం శ్రీశైలంకి అయితే వచ్చేసినాం. ఈవినింగ్ శ్రీశైలంకి రాగానే ఇక్కడ మనకి సదన్స్ అని ఉంటాయి, గణేష్ సదన్ ఇట్లా స్టేస్ అయితే ఉంటాయి. ఒకటి రెండు కాడ వెళ్ళి అడిగినాం కానీ కొన్ని రూమ్స్ లేవు, కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనం ఎలాగో నైట్ వండుకోం కదా అని చెప్పి కాలని అయితే వండుకున్నాం. ఈ శ్రీశైలం రాక్ గార్డెన్ లో కొన్ని ఫొటోస్ దిగి నైట్ టైం పాస్ చేస్తూ పండుకున్నాం ఒక 2-3 గంటలు. మార్నింగ్ లేచి 5కి అయితే వచ్చేసినాం స్నానాలు చేసుకోవడానికి. ఈ టెంపుల్ ముందు మెయిన్ సర్కిల్ నుంచి లెఫ్ట్ పోతే మన గుండు చేసుకునే రోడ్లకి సీదా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ టాయిలెట్స్ అయితే ఉంటాయి. స్నానానికి 30 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు స్నానానికి. కొంచెం నీట్గా ఉన్నాయి. ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అయితే వెళ్ళిపోయినాం దర్శనానికి మనం 2 hours అయితే పట్టింది. సో చూసారు కదా, ఇప్పుడు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం. టిఫిన్ చేసేసి సోడా తాగైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు మేము వచ్చేసి ఛత్రపతి శివాజీ విగ్రహము మొత్తం ఇక్కడికి వచ్చి ఏమేం చేసిండు మొత్తం యాజ్ టీస్ అయితే ఉంటది. సూపర్ ఉంటది, అసలు మిస్ అవ్వద్దు, తప్పకుండా రండి. దీనికి మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, 15 రూపీస్ అయితే ఉంటుంది, 15 రూపాయలు ఒక్కొక్కరికి. ఇంకా అక్కడి నుంచి మనం రిటర్న్ అయితే అయిపోయినాం. రిటర్న్ అయ్యేటప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ ది వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగినాం. ఇది మనం సేమ్ మళ్ళీ మనం నిన్న పోయిన రోడ్లో రిటర్న్ వస్తున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డ్యామ్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వచ్చినాం. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ తెలంగాణ సైడ్ వ్యూ పాయింట్ దగ్గర మళ్ళీ ఆగి 2 ఫోటోలు దిగి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. ముందే అక్కడ కరెంటు బిగిస్తారు అని చెప్పి ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది. బస్సులో వచ్చేసరికి టర్నింగ్ కాడ బాగా ఇబ్బంది అయిపోయింది. బట్ మేము వెళ్ళేటప్పుడు క్లియర్ అవడం అయితే స్టార్ట్ అయింది. సో ఎక్కువ ప్రాబ్లం కాలేదు. ఇక్కడ మనం రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ దిండి రిజర్వాయర్కి సెకండ్ టైం అయితే వచ్చేసినాం. మళ్ళీ పైకి కిందకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఎక్కినాం. ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కినాం పైకి. ఇక్కడ కూడా 2-3 ఫోటోలు దిగి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. ఇంకా దిండి రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి దాటిన తర్వాత మనకి మైసిగండి మైసమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. పక్క దర్శనం చేసుకోండి, చాలా పవర్ఫుల్ అంట. దర్శనం అయిపోగానే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. సిగ్గు శరమంత గాల్లో గిరవాటే సకాల నేనుంటే ఎవరికి నచ్చని వరస కొమ్మల్లో పతంగు కొమ్మల్లో పతంగు. చూసారు కదా, ఇట్లా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ నైట్ అయితే ఇంటికైతే వచ్చేసినాం. నైట్ 9 అయితే అయింది. నిన్న మార్నింగ్ 9కి వెళ్ళి ఈరోజు నైట్ 9కి అయితే రిటర్న్ అయిపోయినాం. మీకు కనుక వీడియోస్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఈ వీడియో. బాయ్.